నమస్కారం. న్యూస్ విషన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుల యాజమాన్య చట్టంపై అవగాహన పెంచుకోండి. గ్రామీణ నీటి నిల్వ ప్రాంతాల్లో యాజమాన్య పద్ధతులను పాటించండి. ఏఓ ఏడీలకు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ఆదేశం. బ్రాహ్మణుల ఆగ్రహం దేశానికే ముప్పు. మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. సెన్సార్ బోర్డు సభ్యులతో సహా ఆ చిత్ర దర్శక నిర్మాతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. తిరుపతి బ్రాహ్మణ సంక్షేమ సంఘం డిమాండ్. బషీర్బాగ్ ఘటనపై సిఐడి విచారణ నిలుపుదల చేయాలి. కమ్యూనిస్టులపై అభియోగాలు మోపితే సహించేది లేదు. సిపిఎం హెచ్చరిక. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం. నగరాన్ని విడగొడుతున్న రైల్వే గేట్లు, కిర్రెత్తిస్తున్న నిరీక్షణ, ప్రకటనలకే పరిమితం అవుతున్న అధికారులు. తిరుపతిలో రైల్వే గేట్ల దిగ్బంధంపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి 30 మంది ఫోన్ ద్వారా సమస్యలను విన్నవించారు. చిత్తూరు పట్టణంలో ఈవ్ టీజింగ్ సమస్యలు పెరిగిపోతున్నాయని ఫిర్యాదులు చేశారు. పలు మండలాల్లో నాటుసారా ఏర్లై పారుతోందని వెంటనే అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ సురేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో నీటి నిల్వ ప్రాంతాల్లో యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. బుధవారం చిత్తూరు జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో రైతుల యాజమాన్య చట్టంపై ఏఓ ఏడీలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లోని నీటి నిల్వ ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో రైతులు అవసరాన్ని బట్టి నీటి పద్ధతులు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వాలంటీర్లు నరసింహమూర్తి, సచిన్ దత్, ఏడీ నిర్మల్ నిత్యానంద్ తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్యం లోపించి గుడిపాల మండలం 197 రామాపురంలో ప్రజలు అతిసారి బారిన పడ్డారు. వీరు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలోని రక్షిత నీటి సరఫరా పథకం ద్వారా నిర్మించిన వాటర్ ట్యాంకులో క్లోరినేషన్ చేయనందువల్లే గ్రామంలోని ప్రజలు అతిసారి బారిన పడ్డారని బాధితులు తెలిపారు. గత నెల రోజుల్లో గ్రామంలో 50 మందికి అతిసార సోకిందని తెలిపారు. వీరు వేలూరు సిఎంసి, ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించకపోవడం శోచనీయం. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కోసం ఏర్పాటు చేసిన సెల్లో వైద్య సిబ్బంది లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నెరవేరలేదు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిందని తెలియడంతో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ సెల్ను ఏర్పాటు చేశారు. అయితే సెల్ కేవలం సెల్గానే ఉందని సిపిఐ నాయకులు గిడ్డుపై ఆరోపించారు. కేవలం నామమాత్రంగా మాత్రమే సెల్ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. దానికి ఇప్పుడు ఉండే ఈ సైన్ ఫ్లూ వార్డులో చూడండి, దానికి తాళం వేసి ఉన్నారు. ఈ బండ్లకు సైన్ ఫ్లూ వచ్చిందంటే లోపల వెహికల్స్ పెట్టుకున్నారు. కానీ జనాలకు వచ్చేదానికి ఇంటిమేషన్ ఇచ్చేదానికి కానీ దానికి కూడా కానీ ఒక సిబ్బందితో కూడిన ఒక్క మనిషి కూడా లేదు. అక్కడ స్లైన్ ఫ్లూ రోడ్ చూస్తేనే వచ్చే విధంగా ఉండాలి. ఏంటి అధికారులు ఇట్లా నిర్లక్ష్యం మీద అందరికీ తెలుసు అంటువ్యాధి. కనీసం దానికి ప్రజలకు అవగాహన చేయడానికి లేకుండా పోయినా దానికి ఒక బోర్డు అయినా పెట్టారా? ఆ బోర్డు చూడండి, జిరాక్స్ కాపీ తీసి పెట్టున్నారు. ఎవరు చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకోవాలి, సైన్స్ ఫ్లూ అనేసిందే. తెలుగు వచ్చేవాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. కనీసం దానికి ఏదైనా ఒక బొమ్మ ఒక ఇదో ఏదో వేసి ఇక్కడ సైన్స్ ఫ్లూ వార్డు అని తెలిసారు. వచ్చిన వాళ్ళు ఎక్కడికి పడతారో పోతే కనీసం ఇక్కడ ఉండే సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కువ ఉంది. ఎవరైనా వచ్చి మాట్లాడితే అక్కడికి పో ఇక్కడ పో అంటారు, కానీ ప్రత్యేకంగా దానికి చెప్పే విధానంగా ఎవరు ఒక్కరు కూడా లేదు. బషీర్బాగ్ ఘటనలో కమ్యూనిస్టులపై అభియోగాలు మోపితే రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఇంటికి పంపే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సిపిఎం నేతలు హెచ్చరించారు. బషీర్బాగ్ ఘటనకు సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులపై సిఐడి మోపుతున్న అభియోగాలను నిరసిస్తూ సిపిఎం నేతలు బుధవారం స్థానిక యశోదానగర్లోని సిపిఎం కార్యాలయం ఎదురుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇందుకు కారకులు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటూ కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు సమస్యల వలయంలో చిక్కుకుని సతమతం అవుతుంటే ప్రజా సమస్యలను పరిష్కరించలేని ముఖ్యమంత్రి కమ్యూనిస్టులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాక కరెంటు కోతలు విధించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిన ఘనత కిరణ్ ప్రభుత్వానికే దక్కిందని ధ్వజమెత్తారు. 2000 సంవత్సరంలో విద్యుత్ బిల్లులు పెంచినందుకు నిరసనగా వామపక్ష నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారని
బషీర్బాగ్ వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. అయితే అప్పుడు జరిగిన ఘటన తమ నేతలపై అభియోగం మోపేందుకు ప్రయత్నించడం ఈ ప్రభుత్వానికి తగదన్నారు. ఈ చర్యను సిఐడి వెంటనే మానుకోవాలని, లేని పక్షంలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు కుమార్ రెడ్డి, వాడ గంగరాజు, జయచంద్ర, లక్ష్మి, హైమావతి తదితరులు పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలి. ఈరోజు కరెంటు సమస్యను పరిష్కరించాలి. ఆ రకంగా ప్రజలందరికీ కరెంట్ ని అందుబాటులోకి తీసుకురావాలి. సర్చార్జీల పేరుతో అసలు కరెంట్ రేటు కన్నా ఎక్కువ బాగా వేసి వేధింపులు మానుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రయత్నం చేస్తున్నాం. లేకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేసి కిరణ్ కుమార్ రెడ్డి శాశ్వతంగా ఈరోజు ఇంటికి పోయే కార్యక్రమాన్ని చేపట్టాల్సి వస్తుందని చెప్పేసి సిపిఎం తరఫున హెచ్చరిక చేస్తాం. బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసి భారతీయ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపిన నటుడు మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని తిరుపతి బ్రాహ్మణుల సంక్షేమ సంఘం హెచ్చరించింది. దేనికైనా రెడీ చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలను తొలగించాలని శాంతియుతంగా రాజ్భవన్ వద్ద నిరసనకు దిగిన విషయం విదితమే. అయితే పోలీసులు వారిని గవర్నర్ను కలవనీయకుండా అడ్డుకుని అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు శేషగిరిరావు మాట్లాడుతూ గత 10 రోజులుగా వివాదం కొనసాగుతున్న మోహన్ బాబు బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పకుండా ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణుల ఆగ్రహం దేశానికి చేటని, ఇప్పటికైనా మోహన్ బాబు బ్రాహ్మణ లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కించపరిచే సన్నివేశాలను తెరకెక్కించిన దర్శక నిర్మాతలను, వారికి అనుమతి ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో 50 మంది 95 సంవత్సరాల చరిత్ర తీయండి సామూహికంగా దహనం చేసుకున్న సంగతి మీ అందరికీ తెలియదా అని అడుగుతున్నాం. అటువంటి సంస్కృతి కలిగిన బ్రాహ్మణులు ఈ రోజు మీద మేము రోడ్డు మీద పడినామంటే దయచేసి మోహన్ బాబు గారు సహృదయంతో ఆలోచించుకుని మేము అడుగుతున్న ఒక్కటే, బ్రాహ్మణ కుటుంబాలకి క్షమాపణ చెప్పండి. మీ ద్వారా దెబ్బలు తిన్నవాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని పరామర్శించండి. మూడోది, మీరు ఏ చిత్రాలైతే వేశారో ఆ చిత్రాల్లో ఆ మరి చాలా బాధకరమైన సన్నివేశాలు తొలగించమని ఈ 3 కూడా తిరుపతి బ్రాహ్మణ సమాజం తరఫున యావత్ బ్రాహ్మణికాన్ని తరఫున కూడా సవినయంగా మిమ్మల్ని కోరుతాం. అనంతరం ప్రమీలమ్మ మాట్లాడుతూ అవి హాస్యభరితం కాదు, అపహాస్యభరిత సన్నివేశాలని అన్నారు. ఓ సాంప్రదాయాన్ని, ఓ కులాన్ని అపహాస్యం చేసే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు సెన్స్ లేని బోర్డుగా తయారవుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం లోపు మోహన్ బాబు బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పకపోతే జరగబోయే పరిణామాలకు ఆయనే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు అజయ్ కుమార్, రఘు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ స్త్రీనే కాదు, భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ కూడా పరపురుషుణ్ణి భర్తగా తలచి ఆహ్వానించడం అనే సంస్కృతి లేదు. ఉన్నట్లు ఎవరి చేతనైనా వారు కనుక పబ్లిక్లో చెప్పించగలిగితే మా ఈ వాదన తప్పని ఒప్పుకుంటామని ఇదివరకే కూడా చెప్పాము. అంతేగాక ఇవాళ నిరసనలు శాంతియుతంగా వేలాది మంది బ్రాహ్మణులు, స్త్రీలు, పురుషులు, యువకులు అందరూ కలిసి రాష్ట్ర గవర్నర్కి తమ వినతి పత్రాన్ని ఇవ్వాలని వెళుతుంటే పోలీసు ఇవాళ అమానుషంగా 500 మందిని హైదరాబాద్లో అరెస్టు చేయడం అనేది ముక్త ఘట్టంతో ఖండిస్తున్నాం. వేలాది ఎకరాలను ఆక్రమించుకున్న బడా బాబులను వదిలి సామాన్య పేద ప్రజల కడుపులు కొట్టడానికి అధికారులు బరి తెగించడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు. తుమ్మలగుంట భూ ఉద్యమంలో భాగంగా గ్రామస్తులు బుధవారం చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో హాతీరాంజీ మఠం మహంత్ అర్జున్ దాసును కలిసి 122 ఎకరాలకు సంబంధించిన పత్రాలను, పన్నుల రసీదులను చూపించారు. గ్రామస్తులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 3 తరాలుగా తమ ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు రావడం బాధాకరమన్నారు. 1942 నుండి చెల్లించిన శిస్తు వివరాలు, అందుకు సంబంధించి మహంత్ అర్జున్ దాస్ ఇచ్చిన దరఖాస్తులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. పేద ప్రజల భూములు పేదవారికే చెందాలని డిమాండ్ చేశారు. వేలాది ఎకరాలను అన్యాక్రాంతం చేసిన వారిని వదిలేసి పేద ప్రజల భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం సరైంది కాదన్నారు. న్యాయపరమైన పోరాటాలను చేసి తమ భూములను దక్కించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలగుంట, పేరూరు గ్రామస్తులు పాల్గొన్నారు. ఖచ్చితంగా పేద ప్రజల భూములు, పేద రైతుల భూములు పేదలకే చెందాలన్న నినాదం ఉన్నప్పటికీ ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం ఈరోజు
మాకున్న హక్కులేంటి, మాకు ఎప్పుడెప్పటి నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి, 1942లో కట్టిన శిస్తుల వివరాలు, ప్రయోగం అప్పుడున్నటువంటి అర్జున్ దాస్ కాలం నాడు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మహంత గారికి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. పేద ప్రజల స్థలాలు తీసి బడాబాబులకు అప్పగించొద్దని హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి పునరావృతమైతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని హెచ్చరిస్తున్నాం. కార్మికులు సంఘటితమై అలుపెరగని పోరాటాలు సాగించినప్పుడే సమాజంలో సమూలమైన మార్పులు సాధ్యమవుతాయని సిపిఐ సీనియర్ నాయకులు తులసేంద్ర పేర్కొన్నారు. అక్టోబర్ సోషలిస్టు విప్లవం 95వ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుపతి బైరాగిపట్టణలోని సిపిఐ కార్యాలయంలో దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విప్లవ రథసారథులు కారల్ మార్క్స్, లెనిన్, చెగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విప్లవ గీతాలను ఆలపిస్తూ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు తులసేంద్ర మాట్లాడుతూ రష్యాను పాలిస్తున్న జార్జ్ చక్రవర్తి ప్రజా వ్యతిరేక నిరంకుశత్వాన్ని నిరసిస్తూ 1917లో అక్టోబర్ విప్లవం పురుడు పోసుకుందని తెలిపారు. రైతులు, కార్మికులు సంఘటితమై చేసిన ఈ పోరాటం విప్లవ చరిత్రలోనే ఓ మహత్తర సంఘటనగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడి విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని అంతమొందించేందుకు కామ్రేడ్ లెనిన్, మార్క్స్ చేసిన పోరాటాలు సమాజానికి ఆదర్శమని ప్రశంసించారు. ప్రజలందరికీ ఆకలి లేని, కన్నీళ్ళు లేని ఒక రాజ్యాన్ని నిర్మించాలని చెప్పి వాళ్ళు కలలుగన్నారు. కొన్ని కుట్రలు, కుతంత్రాలతో ప్యారిస్ కమ్యూన్ కుప్పకూలిపోయింది. తర్వాత అనేక సంఘటనలు ప్రపంచంలో జరిగాయి. కార్మిక వర్గం సంఘటితమైంది. ఈ ప్రపంచాన్ని మార్చేది కార్మిక వర్గం తప్ప ఇంకో మార్గం కాదు, ఇంకో వర్గం లేదు. దోపిడీకి ఏ వర్గం అయితే గురి అవుతా ఉన్నదో ఆ వర్గమే సంఘటితమై పోరాడితే దోపిడీకి వ్యతిరేకంగా ఈ సమాజం మారుతుందని రుజువు చేసినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. అనంతరం జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ ఆకలి, కన్నీరు, నిరుద్యోగం, దారిద్ర్యం లేని సమాజ స్థాపనే ధ్యేయంగా లెనిన్, మార్క్స్ అనేక విప్లవాలను చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ కార్మికులారా, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో కార్మికులను సంఘటితపరిచి సామ్రాజ్యవాదాన్ని భూస్థాపితం చేశారని తెలిపారు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించిన పెట్టుబడిదారీ వ్యవస్థే లెనిన్, మార్క్స్, చెగువేరా లాంటి పోరాట యోధుల చిత్రపటాల ముద్రలతో వ్యాపారాలు సాగిస్తున్నారంటే వారి గొప్పతనం ఏపాటిదో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెంచలయ్య, రామచంద్రయ్య, రాధాకృష్ణ, రవి, సుబ్రహ్మణ్యం, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. మన మార్క్స్ సంబంధించినటువంటి మహోన్నతుల యొక్క ఆలోచన విధానాలకు ఫలితంగానే ఆ రోజు అక్టోబర్ మహావిప్లవం సాధించాం. ఆ దిశగా ఇతర దేశాలకి మన దేశానికి మధ్య ఎంతో అత్యున్నతమైనటువంటి సత్సంబంధాలతో నడిచినటువంటిదిగా మనం ఈనాటికి చెప్పుకునే క్రమంలో 85 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు మనం దాని విషయం పైన మహా విప్లవం సందర్భంగా ఈ సభ జరుపుకుంటున్నాం. చెన్నారెడ్డి కాలనీలో ఆక్రమణకు గురవుతున్న పార్కు స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బలహీన వర్గాల అభ్యున్నతి సమితి అధ్యక్షులు రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1995 నవంబర్ 16న మున్సిపల్ పార్కు కోసం స్థానిక చెన్నారెడ్డి కాలనీలో 25 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. 2011 జూలై 25న కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించగా స్థానికులైన తామంతా అడ్డుకున్నామని తెలిపారు. ఈ విషయాన్ని అప్పటి మున్సిపల్ కమిషనర్కు కూడా విన్నవించామని గుర్తు చేశారు. 2 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ స్థలం ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే సమాజంలో అవినీతి పెచ్చిమీరిపోతోందని, ప్రజాప్రతినిధులు కూడా దీనిని పెంచి పోషించడం ఆందోళన కలిగించే అంశమన్నారు. వీరి వైఖరి కారణంగా సమాజంలో విలువలు కూడా పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు కూడా ఆక్రమార్కులను ప్రోత్సహించడం వల్లే నగరంలో భూ ఆక్రమణలకు అదుపు లేకుండా పోతోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చెన్నారెడ్డి కాలనీలో ఆక్రమణకు గురవుతున్న పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, లేని పక్షంలో తామే అన్యాక్రాంతం కాకుండా పోరాటానికి సన్నద్ధమవుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సమితి నాయకులు సుబ్రహ్మణ్యం, చెంగల్రాయలు, దేవరాజు, వెంకటాద్రి, కుప్పయ్య తదితరులు పాల్గొన్నారు. అది కేవలం 2.5 కోట్ల విలువ చేసే స్థలాన్ని మున్సిపాలిటీ వారు ఉపయోగించుకోకుండా పబ్లిక్ పర్పస్గా పెట్టుకున్నాం. లేదంటే పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలను ఇప్పియండి, వాళ్ళు ఆల్రెడీ కలెక్టర్ గారు రిప్రజెంట్ పెట్టుకున్నారు, కలెక్టర్ వారు లెటర్ కూడా ఇచ్చారు. అది కుట్టా ఏమని ఈ స్థలము పార్కు కోసము ప్రజోపకార్థము దీన్ని కేటాయించలేదు కాబట్టి మీకు ఇవ్వడం జరగదు.
కానీ ఇప్పుడు ఉన్నత వర్గాల వారికి బాగా కోటీశ్వర్లకి ఆ స్థలాన్ని ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని మా అనుమానం. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కృషి చేసే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ రాష్ట్ర మజ్దూర్ ఫెడరేషన్ అధ్యక్షులు రాజారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ ఆర్టీసీ 6,000 కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోయి 400 కోట్ల వడ్డీ కడుతోందని తెలిపారు. అంతేకాక ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమైపోయిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే ఆర్టీసీ ప్రగతికి కృషి చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీని గాడిలో పెట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఫలితంగా సంస్థ నష్టాల బాటలో పయనిస్తోందని, దీంతో ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ఎన్ఎంయు గడువు 2012 సెప్టెంబర్ 29కి ముగిసిందని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న ట్రేడ్ యూనియన్ల ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకొని ఏపీఎస్ ఆర్టీసీని నష్టాల బారి నుండి కాపాడి సంస్థ అభ్యున్నతికి కృషి చేయాలని, అంతేకాక ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కృషి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు బాబు, ఎంటీఆర్ రెడ్డి, వినాయక్ రెడ్డి, వేణుగోపాల్, రఘు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థలో ఉన్నటువంటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసి సంస్థను కార్మికులను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత వారికి చెప్తే 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టాలన్నటువంటి హక్కులు కార్మికులు కలిగిస్తే ఈ 2 సంవత్సరాల్లో 8 మీటింగులు పెట్టాల్సి అంటే ఒక్క జాయింట్ మీటింగ్ కూడా పెట్టకుండా కార్మికులకు, కార్మిక హక్కులకు, కార్మిక సౌకర్యాలకు, అదేవిధంగా ఇండస్ట్రీకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందకుండా ఉండేటటువంటి వైఖరిని రాష్ట్రీయ మజ్దూర్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఆర్టీసీ కార్మికులు గుర్తించాలా? తిరుపతి ఎస్వి యూనివర్సిటీ మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు జెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు రాజేష్ కిరణ్ కుమార్ తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సాయికృష్ణ మెమోరియల్, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ మరియు జెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 8 నుంచి 11 వరకు స్థానిక ఎస్వి యూనివర్సిటీ మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించనున్నామని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్రికెట్కు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని 2% రాయితీలను పెంచారని, ఈ సందర్భంగా తాము నగరంలో ఈ క్రికెట్ లీగ్ను నిర్వహించదలిచామన్నారు. అంతేకాక తిరుపతిలో క్రికెట్ను మరింత ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ పోటీలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ టోర్నమెంట్లో 4 జట్లు పాల్గొననున్నాయని వారు వివరించారు. లీగులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. 8 నుంచి 11వ తేదీ వరకు ఎస్వియు స్టేడియంలో నిర్వహిస్తున్నాము. ఇది ఇప్పుడే కాకుండా ఇంకా ప్రతి సంవత్సరం కూడా కొనసాగిస్తామని నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ క్రికెట్తో పాటు ఇక నుంచి మేము వాలీబాలు, ఫుట్బాలు, హాకీ లీగ్ మ్యాచ్లను కూడా తొందరలో స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నాము. ఈ మ్యాచ్లకి మాకు సహాయం అందిస్తున్న దాతలకు కానీ మరియు మా ఫ్రెండ్స్కి కానీ మేము ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అనంతరం పోటీలకు సంబంధించిన మెమోంటోలను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో అకాడమీ సభ్యులు పాల్గొన్నారు. తిరుపతిలోనే కాకుండా అందరికీ స్పోర్ట్స్ మీద ఒక అవగాహన, దానికి ఇంపార్టెన్స్ కలిగించడం కోసమని మొట్టమొదటి స్టెప్ గా క్రికెట్ లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో ఇది ఫస్ట్ లీగ్ 1, దీని నుంచి ఇలాగే కంటిన్యూగా ఎడిషన్ 2, 3, 4 ఇట్లా కంటిన్యూ ఈ లీగ్ అనేది జెన్ ప్రీమియర్ లీగ్ అనేది కంటిన్యూగా ఉంటుంది. దీంతో పాటు అధ్యక్షుడు గారు చెప్పినట్టు మిగతా గేమ్స్ కూడా తిరుపతిలో గేమ్స్ డెవలప్మెంట్ కోసం, క్రీడాభివృద్ధి కోసం వాలీబాల్, ఫుట్బాల్, హాకీ వీలైతే ఇయర్లీ వన్స్ అథ్లెటిక్ మీట్ కూడా జరిపించాలని, అకాడమీ తరఫున జరిపించాలని ప్లాన్ చేస్తున్నాము. తిరుపతి పుణ్యక్షేత్రంలో రైల్వే సమస్యలు ప్రయాణికులు, స్థానికుల పాలిట శాపంగా తయారవుతోంది. ప్రధానంగా రైల్వే గేటులు నగరాన్ని 2గా విభజించి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా తిరుపతి ప్రజలకు మాత్రం రైల్వే కష్టాలు తీరటం లేదు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం కావడంతో నగరం శరవేగంతో అభివృద్ధి చెందింది, ఇంకా పురోభివృద్ధి సాధిస్తోంది. విఐపీలు, వివిఐపీలే కాకుండా నిత్యం సుమారు 40,000 మంది సందర్శకులు తిరుపతిని సందర్శిస్తున్నారు. దీంతో తిరుపతి పుణ్యక్షేత్రంతో పాటు వాణిజ్య కేంద్రంగా కూడా పేరు గడించింది. సందర్శకుల సౌకర్యార్థం ప్రభుత్వం, నగరపాలక సంస్థ, తుడా, టీటీడీ అన్ని విభాగాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అయితే వేలాది మంది ప్రయాణికులు రాకపోకలకు సహకరిస్తున్న రైల్వే అభివృద్ధి మాత్రం
ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. రైల్వే స్టేషన్ అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల మాట అటుంచితే రైల్వే శాఖ, నగరపాలక సంస్థ అధికారుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా తయారవుతోందని చెప్పాలి. నగరంలో నెలకొన్న ప్రధాన సమస్యల్లో ఒకటైన ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ఎన్ని సంస్కరణలు చేపట్టినా ప్రణాళికాబద్ధ కార్యక్రమాలు రూపొందించకపోవడంతో ప్రజలు, వాహన చోదకులు నానా తంటాలు పడుతున్నారు. నగరాన్ని రెండుగా విభజిస్తున్న 5 రైల్వే గేట్లు ప్రయాణికులు, వాహన చోదకులు, వర్తక వ్యాపారులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు, చివరికి సామాన్య ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వెటర్నరీ యూనివర్సిటీ సమీపంలో ఉన్న డైరీ ఫారం రైల్వే గేట్, పద్మావతి కళాశాల రైల్వే గేట్, పళని థియేటర్ సమీపంలోని రాయల్ చెరువు రోడ్ రైల్వే గేట్, డిఆర్ మహల్ రైల్వే బ్రిడ్జ్, వెంకటేశ్వర థియేటర్ రోడ్లోని రైల్వే గేట్లు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. రాకపోకలకు అనువుగా ఉన్న ఈ ప్రాంతాలలో తరచూ రైల్వే గేట్లు వేస్తుండటంతో వాహన చోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు సుమారు 40 నుంచి 50 రైలు సర్వీసులు తిరుపతి స్టేషన్ను క్రాస్ చేస్తుండటంతో వాహన చోదకులు 6 నుంచి 8 గంటల సమయం రైల్వే గేట్ల వద్ద పడిగాపులు కాసే దుస్థితి నెలకొంది. దీంతో సకాలంలో పనులకు వెళ్లలేక వ్యాపారులు, ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లలేక విద్యార్థులు, అధ్యాపకులు నానా తంటాలు పడుతున్నారు. అంతేకాకుండా రైల్వే గేట్ వేసిన ప్రతిసారి ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారవడంతో అదనంగా మరో గంట పాటు ప్రయాస పడాల్సి వస్తోంది. ఈ రైల్వే గేట్ల మార్గాన్ని అనుసరించకపోతే మరో 3-4 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొనడంతో వాహన చోదకులు, ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మార్గాలనే అనుసరిస్తున్నారు. ఎంతో ఉపయోగకరంగా ఉంటున్న ఈ మార్గాలు అక్కడ నెలకొంటున్న సమస్యలు అధికారులకు స్పష్టంగా అవగతమైనా పట్టించుకునే నాదులే లేకపోయారు. కాకపోతే ఈ సమస్యల పరిష్కారం అనే అంశం గుర్తుకొచ్చినప్పుడల్లా అండర్ బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తామని అధికారులు హామీలు ఇవ్వటం, ఆ తర్వాత గాలికి వదిలేయటం పరిపాటైపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నగర ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే గేట్ కష్టాలను పరిష్కరించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాయల చెరువు గేట్ దగ్గర ఈరోజు వందల వాహనాలను ఈరోజు నిలిపివేసి వాళ్ళ ఇబ్బందులకి చాలా గురి చేస్తున్నారు. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు అత్యవసరమైన 108 లాంటి వాహనాలు అక్కడ వచ్చిన గంటల తరబడి అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. పేషెంట్లు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అక్కడ చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఈరోజు అలాంటి ట్రాఫిక్ని నియంత్రించడం కోసం అక్కడ అండర్ బ్రిడ్జ్ని కానీ, ఫ్లైఓవర్ని కానీ వెంటనే ఏర్పాటు చేసి ఇక్కడ మేము స్థానికంగా కోరుకుంటున్నాం. వచ్చేటువంటి అధికారులు కానీ, మంత్రులు కానీ నిబంధనతో ఈరోజు ఖచ్చితంగా ఈ అమలు చేస్తామని చెప్పేసి ఫ్లైఓవర్ నిర్మించే పద్ధతిలో వాళ్ళు హామీ ఇచ్చి ఖచ్చితంగా ఒక 6 నెలలు, సంవత్సరం లోపల నిర్మించాలని చెప్పేసి మేము కోరుకున్నాం. అధికారులు, అక్కడ మంత్రులు వెంటనే దీనిపైన స్పందించాలి. ఇక్కడ ప్రధానంగా లోకల్ ఉన్నటువంటి ఎంపీలు స్పందించాలి దీనిపైన. ఈరోజు తిరుపతి ప్రాంత ఎంపీ మాత్రం పేపర్లకు, ప్రకటనలు మాత్రం పరిమితం అయిపోతున్నారు. వెంటనే చింతమోహన్ దీనిపైన స్పందించాలి, వెంటనే ఫ్లైఓవర్ని నిర్మించాలని చెప్పేసి మేము కోరుకుంటాము. ఇదిలా ఉండగా డిఆర్ మహల్ రోడ్డు వద్ద నిర్మించిన అండర్ బ్రిడ్జ్ విషయానికి వస్తే ఆ బ్రిడ్జ్ల వల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో అంత ఇబ్బందులు లేకపోలేదు. తేలికపాటి వర్షం కురిసిన అండర్ బ్రిడ్జ్లో వర్షపు నీరు చేరి చెరువును తలపిస్తోంది. దీంతో వాహన చోదకులు రాకపోకలు సాగించలేక ఇబ్బందులు పడటం పరిపాటైపోతోంది. దీనిపై స్థానికులు ఎన్నిసార్లు ఆందోళన బాట పట్టినా ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. అలాగే వెంకటేశ్వర థియేటర్ రోడ్లోని రైల్వే గేట్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆ గేటును 24 గంటలు వేసి ఉండడంతో ఆ మార్గం పూర్తిగా మూతబడిపోయింది. గేటుకు అటువైపునున్న ప్రజలు ఇటు రావాలంటే శంకరంబాడి సర్కిల్ మీదుగా అటు ఎయిర్ బైపాస్ పైనో లేక ఇటు పూర్ణకుంభం కూడలి వైపో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఆ కాలనీ వాసులు సమస్య పరిష్కరించండని ఏళ్ల తరబడి అధికారులను బ్రతిమలాడుతున్నా ఇప్పటి వరకు పట్టించుకున్న నాదుడే కనిపించలేదు. నాగరికతకు అద్దం పట్టే రోడ్ల బాగోగుల పట్ల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో అర్థం కావటం లేదని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, కేంద్ర మంత్రులు తరచూ తిరుపతి పర్యటనకు వచ్చి వెళ్తున్నా కేవలం ప్రకటనలు గుప్పించి వెళ్తున్నారే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పాపాన పోలేదని స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తిరుపతిని 2 భాగాలుగా విభజించేశారు.
ఈ గేట్లు వేయడం వల్ల దాదాపు రోజుకి 40 నుండి 50 రైల్వే సర్వీసులు పోతున్నాయి. దీని ప్రభావం ఈ పక్క నుంచి ప్రజలు ఆ పక్క తిరుపతిలోకి పోవాలంటే కష్టాలు పడుతున్నారు. దీనివల్ల ఉదయాన్నే పిల్లలు లేచి స్కూల్కి పోవాలంటే ఏ పూట ఏ రైలు వస్తుందో తెలియదు, ఎప్పుడు గేట్ వేస్తారో తెలీదు, ఈ గేట్ వేస్తే ఎన్ని గంటలకు తీస్తారో తెలీదు. ఈ లోపల ఒక పరీక్షకి పోవాలన్నా, ఒక ఆసుపత్రికి పోవాలన్నా, ఒక ఎమర్జెన్సీ కేసు అటెండ్ కావాలన్నా ఒక డాక్టర్ కానీ, ఒక ప్రొఫెషనల్స్ కానీ, అదేవిధంగా చట్టాన్ని కాపాడాల్సిన కోర్టు కూడా తిరుపతికి అవతలుంది. ఈ గేట్లు దాటి లాయర్లు పోవాలన్నా కూడా సరైన సమయానికి కూడా అక్కడ చేరుకోలేకపోతుంది. దీన్ని అంతర్జాతీయ రైల్వేషన్ చేస్తామంటారు, దానికి 3 కోట్లు ఇచ్చాం, దీనికి 10 కోట్లు ఇచ్చాం, దీనికి 2 కోట్లు ఇచ్చామని చెప్తారు. ఎక్కడున్నాయి ఆ కోట్లు మాకైతే ఇంతవరకు కనపడడం లేదు. తిరుపతి రైల్వే స్టేషన్ కష్టాలు అయితే మాత్రం వెంకటేశ్వర స్వామి తీరుస్తాడేమో మా బాధగా ఉంది. వెంకటేశ్వర స్వామి అయినా ఇంకైనా కరుణించి వచ్చే కొత్త ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రైల్వే మంత్రులు చెప్పి ఈ తిరుపతి రైల్వే కష్టాలని తీర్చమని కోరుకుంటూ మొక్కుకుంటున్నాం. గతంలో ఎన్నడూ లేని అవకాశం కేంద్ర మంత్రిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి రూపంలో లభించిందని, ఆయన హయాంలోనైనా తిరుపతి రైల్వే రూపురేఖలు మారి పురోభివృద్ధి సాధించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు. మరి మన కేంద్ర మంత్రి నగర ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తారో లేక వమ్ము చేస్తారో వేచి చూడాలి. మరి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి సుమారు 25,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇంకా 11 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటల సమయం పడుతోందని, దివ్యారామం దర్శనం భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 6, 50 రూపాయల గదులు 47, 100 రూపాయల గదులు 19, 500 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 340, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 131, వసంతోత్సవం టికెట్లు 296 ఖాళీగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న ఈ సేవా టికెట్లను గురువారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి గోల్డ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారము, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,939 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,430 రూపాయలు. వెండి 1 కిలో ధర 60,335 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 64 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల యాజమాన్య చట్టంపై అవగాహన పెంచుకోండి. గ్రామీణ నీటి నిల్వ ప్రాంతాల్లో యాజమాన్య పద్ధతులను పాటించండి. ఏఓ, ఏడీలకు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ఆదేశం. బ్రాహ్మణుల ఆగ్రహం దేశానికే ముప్పు. మోహన్ బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. సెన్సార్ బోర్డు సభ్యులతో సహా ఆ చిత్ర దర్శక నిర్మాతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. తిరుపతి బ్రాహ్మణ సంక్షేమ సంఘం డిమాండ్. బషీర్బాగ్ ఘటనపై సిఐడి విచారణ నిలుపుదల చేయాలి. కమ్యూనిస్టులపై అభియోగాలు మోపితే సహించేది లేదు. సిపిఎం హెచ్చరిక, సీఎం దిష్టిబొమ్మ దగ్ధం. నగరాన్ని విడగొడుతున్న రైల్వే గేట్లు, కిర్రెత్తిస్తున్న నిరీక్షణ, ప్రకటనలకే పరిమితం అవుతున్న అధికారులు. తిరుపతిలో రైల్వే గేట్ల దిగ్బంధంపై సిటీ ఛానల్ స్పెషల్ ఫోకస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.